శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీరామనవమి 26, 27 శ్రీరామనవమి యొక్క విశిష్టత నిజంగా పెళ్లి కాకుండా అంటే దాంపత్య ప్రాబ్లమ్స్ కానీ, లేదు అంటే వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా ఆ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. సో వీటన్నిటి గురించి మనతో తెలియజేయడానికి ఉన్నారండి ప్రముఖ జ్యోతిషులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మాగర్థావివ సంపృక్తౌ మాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అందరూ ఎదురు చూస్తున్న రాముల వారి పండగ శ్రీరామనవమి. అది 26, 27 అనేది ఒక సందేహం. అలాగే శ్రీరామనవమి యొక్క విశిష్టత చెప్పండి. మరి ఆ రోజు ఏదైనా ఉద్యోగ సమస్య కానీ, వివాహం కాలేదు అన్న సమస్య కానీ, దాంపత్య సమస్య కానీ, సంతాన సమస్య కానీ, ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? శ్రీరామనవమి మనకి ఎప్పుడు కూడా సందిగ్ధంలోనే ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి కానీ, దీపావళి, కొన్ని పండుగలు. అవును. కారణం ఏంటంటే మనం జరుపుకునేటువంటి పండుగల్లో కొన్ని సిద్ధాంత రీత్యా తిథి ఉన్న సందర్భంగా చూసుకోవాలి. అది సూర్యోదయం ఉన్నప్పుడు కొన్ని పండుగలు, సూర్యాస్తమైన తర్వాత కొన్ని పండుగలు, అలాగే నక్షత్రం ఆధారంగా చేసుకునేటువంటి పండుగలు. ఇక్కడ 26వ తారీఖు జరుపుకోవాలా, 27వ తారీఖు జరుపుకోవాలా? 11 గంటల 50 నిమిషాల వరకు అష్టమి తిథి ఈ 26వ తారీఖు ఉంది. అలాగే ఈ నక్షత్రం అనేటువంటిది ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 4 గంటల చిల్లర మొత్తాని వరకు ఉంది. కానీ సూర్యోదయానికి ఉదయం 10 గంటల 8 నిమిషాల వరకు నవమి తిథి, అలాగే పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నటువంటిది. తిథి ప్రకారము ఆలోచన చేసుకుంటే 26వ తారీఖు రోజున మనం శ్రీరామనవమి అని చెప్పి స్మార్త శ్రీరామనవమి, నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని జరుపుకునేటువంటిది అయితే తిథి సూర్యోదయానికి ఉంటుంది, నక్షత్రం కూడా ఉంటుంది. కాబట్టి 27వ తారీఖు శుక్రవారం రోజు జరుపుకోవడం అనేటువంటిది శాస్త్రీయ పరమైనటువంటి సమ్మతం. దీనికంతా ప్రామాణికమైనటువంటిది ఈ యొక్క సీతారాముల కళ్యాణం అనేటువంటిది కేవలం మన తెలుగునాట మాత్రమే ఆచారంలో ఉందమ్మా. ప్రపంచ వ్యాప్తముగా కానీ, భారతదేశ వ్యాప్తముగా ఈ దక్షిణాది ప్రాంతంలో అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కొన్ని ప్రాంతాలలో, తమిళనాడు కొన్ని ప్రాంతాలలో కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుపుతారు. కానీ మిగతా చోట అంతా కూడా వసంతోత్సవము అంటే జన్మ సంబంధించినటువంటి పండుగగా శ్రీరాముల వారి గురించి జరుపుకునేది ప్రపంచవ్యాప్తముగా, భారతదేశ వ్యాప్తముగా. కాబట్టి భద్రాచలము దేవాలయంలో కళ్యాణాన్ని జరిపేది మాత్రం 27వ తారీఖు రోజునే. కారణం నవమి తిథి ఉంది, పైగా స్వాముల వారు పునర్వసు నక్షత్రంలో జన్మించారు కాబట్టి, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించారు కాబట్టి, ఆ పునర్వసు నక్షత్రం 4వ పాదం జన్మించిన 12:30 గంటల సమయానికి పునర్వసు నక్షత్రం 27వ తారీఖు రోజునే 4వ పాదంలోనే చంద్రుడు ఉంటాడు. కాబట్టి 27వ తారీఖు రోజున జరుపుకోవడమే చాలా సబబు. శాస్త్ర ప్రకారం కూడా గమనించుకున్నట్లయితే విశిష్టత వసంత నవరాత్రులు మనకు తెలిసినటువంటివి కేవలం దుర్గా నవరాత్రులు, వారాహి, శ్యామ నవరాత్రులు. వసంత నవరాత్రులు అని చెప్పి లలితాదేవికి సంబంధించిన నవరాత్రులు ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా 9 రోజుల పాటు జరిగేది. అందుకనే ఆ యొక్క పురుషోత్తముడైనటువంటి రాముల వారు ఏరి కోరి ఈ చైత్రమాసంలో నవరాత్రుల్లో ఆఖరిదైనటువంటి నవమి తిథి రోజున జయతిథి అని అంటారు, ఆ రోజున జన్మించడం జరిగింది. నక్షత్రం పునర్వసు, దేవగణంలో సంబంధించినటువంటిది. అదితి దేవి ఈ యొక్క నక్షత్రాధిపతిగా ఉంటుంది. అదితి అంటే ఎవరు? దేవతలకి తల్లి. అదితి. కాబట్టి ఇంత విశిష్టత కలిగినటువంటి చైత్రశుద్ధ నవమి ఎంతటి ప్రామాణికమైనదనంటే, కోటి సూర్యగ్రహణములు కలిస్తే ఎంతటి ప్రభావవంతమైన సమయం ఉంటుందో అంతటి సమయము ఈ యొక్క నవమి తిథి రోజున ఉంటుంది. అందున చైత్రశుద్ధ నవమికే, ఇంకా ఏ నవమికి చెప్పలేదు, చైత్రశుద్ధ నవమికే. అందుకనే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ రోజున అందరూ కూడా ఉపవాసం ఉండదలిస్తే ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా
అలాగే చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నవమి తిథి రోజున ఏం చెయ్యాలి అనే విషయాలు కూడా తెలియజేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ ఏప్రిల్ 2వ తారీఖు రోజున గురువారము చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం బాగుండాలని ప్రముఖ శైవ క్షేత్రంలో సాయంకాలం ఈ నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ రోజున ప్రధానంగా సద్వినియోగపరుచుకోవాలి ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతానపరమైన సమస్యలు తొలగాలనుకునేటువంటి వాళ్ళు ముందు రోజున అష్టమి తిథి రోజున అనగా 26వ తారీఖు రోజునే భూషయనము, ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము ఇవేవీ ఉండకూడదు. శ్రీరాముల వారిని స్మరించుకుంటూ మరుసటి రోజున చేసుకునేటువంటి కార్యక్రమానికి నాకు శక్తిని ప్రసాదించు శ్రీరామ అని చెప్పి నమస్కారం చేసుకొని నిద్రకు ఉపక్రమించి బ్రహ్మముహూర్త కాలంలోని 4 గంటలకల్లా అలా నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇంట్లో శ్రీరాముల వారి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి చిత్రపటం, ఆ చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి రామ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఇక ఆ దారభ్యత ఆ రోజంతా కూడాను ఉపవాసం ఉంటే మరీ మంచిది. ఉపవాసం ఉండాలి కూడా. తదనంతరం దగ్గరలోని ఏ దేవాలయంలోనైనా కానీ రాముల వారి కళ్యాణం అనేది జరుపుతారు. కాబట్టి ఆ రాముల వారి కళ్యాణంలో భాగస్థులై ఆ రాముల వారి కళ్యాణాన్ని మనస్ఫూర్తిగా వీక్షించిన, ఆ రాముల వారి కళ్యాణ సమయంలో అక్కడ ఉన్న ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకనంటే చోటనైతే వివాహ కళ్యాణానికి సంబంధించిన మామిడి తోరణం కడతారు, ఆ యొక్క పందిరిలో ఆ వధూవరులలో పార్వతీ పరమేశ్వరుల యొక్క అంశ వచ్చి తీరుతుందట. అందుకనే వివాహం కాకముందు ఉన్న ఫేస్లో ఉండే కళ వివాహ మహోత్సవంలో బుగ్గ చుక్క పెట్టుకొని ఆ మంత్రాలలో పచ్చటి పందిళ్ళ మధ్యన ఉన్న వధూవరులను చూస్తే పెళ్లి కళ వచ్చేసేసిందని అంటారు. అంటే ఎందుకది? ఆ స్వామి ఆ ఈశ్వరుడు పార్వతీ అమ్మవారి యొక్క అంశ వాళ్ళలో ఆ వివాహం అయ్యేంత వరకు ఉంటుంది. అంటే బ్రహ్మముడి వేసిన తర్వాత ఆ బ్రహ్మముడి తీసేంత వరకు ఆ అంశ వాళ్ళలో ఉంటుంది. అందుకనే ఆ దేవతాంశ మనతో పాటు ఉండాలి, మన ఇంటికి రావాలనే వివాహం అయిన తర్వాత అప్పగింతలు ఇచ్చిన తర్వాత బ్రహ్మముడి వివాహం సందర్భంలో బ్రహ్మముడి వేస్తారు కదా, అప్పగింతలు అయిన తర్వాత వధువు వరుడి ఇంటికి వచ్చేంత అడుగు పెట్టి పాలు పొంగించేంత వరకు ఆ బ్రహ్మముడి తీయరు. ఇది శాస్త్రం. అందుకనే ఆ దేవతాంశ కూడా మన ఇంట్లో రావాలని. కాబట్టి ఇంతటి గొప్పదైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం కనులారా వీక్షించి, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మొబైల్ ఫోన్స్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. సాయంకాలం మిరియాలు, బెల్లము, నీటితో చేసినటువంటి పానకం వాటిని తాగి ఉపవాస విరమణ చేయాలి. ఇక ఈ రోజంతా ఉపవాసం ఉన్న సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించుకోవాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ సమస్యలు తొలగాలనుకునేటువంటి వాళ్ళు శ్రీరామ పట్టాభిషేక రామాయణంలో సర్గం ఉంటుంది, అది కనీసం ఒక 108 సార్లైనా పారాయణం చేయాలి. ఇక సుందరాకాండ పారాయణం ఒక 3 మార్లైనా కానీ ఆ రోజు చేస్తే ఎన్ని కష్టాలలో ఉన్న వాళ్ళైనా ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. రెండవది, ఇక వివాహ సమస్యలు తొలగాలనుకునేటువంటి వాళ్ళు సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని 108 సార్లు, దాంపత్య సమస్యలు తొలగిపోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వనవాసం దగ్గర నుంచి మళ్ళీ శ్రీరాముల వారు సీతా సమేతముగా కుటుంబ సమేతముగా రావణ వధ జరిగిన తర్వాత కుటుంబ సమేతముగా అయోధ్యకి చేరుకున్నంత ఘట్టం వరకు ఆ రోజు పారాయణం చేయాలి. సంతాన సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఆ అయోధ్యకి తిరిగి వస్తారు కదా, సీతారాముడు లక్ష్మణుడు పరివారంతో, ఆ వచ్చిన దారభ్యత మళ్ళీ సంతానాన్ని కనేంత వరకు, సీతమ్మవారు కనేంత వరకు ఉండేటువంటి ఘట్టాన్ని పారాయణం చేయాలి. సమస్యలు తొలగిపోతాయి. ఇక ఆ రోజు ప్రదోష కాలంలో మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని, అనగా కాలకృత్యాదులు అంటే కాళ్ళు చేతులు మొహము కడుక్కొని పుక్కిలింట 3 సార్లు నీళ్లు ఉమ్మించేసేసి తదనంతరం మళ్ళీ దీపారాధన చేసి రామాష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణం చేసి దగ్గరలోని విష్ణు ఆలయాన్ని సందర్శించుకొని అర్చనాభిషేకాదులు జరిపించుకొని లేదా అర్చన చేయించుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రకు ఉపక్రమిస్తే చాలమ్మా. సకలమైనటువంటి దోషాలు తొలగి చైత్ర నవమి రోజున
ఇదొక్కటి చేసి చూడండి వీక్షించండి ప్రేక్షకులు కూడా. మీ జీవితంలో మీ సంకల్పం దైవం మానుష రూపేణ, మనుష్య రూపంలో దైవమే మీకు సహాయ సహకారాలు అందించి మీరు కోరిక నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఏప్రిల్ 2వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకల్లా నమోదు చేసుకోండి. కరుంగలి మాలని సొంతం చేసుకోవచ్చు. ఈ పూజా కార్యక్రమంలో ఎవరికైనా పాల్గొనాలి అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇందులో పాల్గొనండి. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.